Hello viewers, in this video lecture I'm going to acquaint you with different passage questions that are likely to be asked from this particular poem called Ode to Autumn. ఈ వీడియో లెక్చర్లో ఓడ్ టు ఆటమ్ అనే పద్యం మీద ఎలాంటి కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా మనం వాటిని ఆన్సర్ చేయాలి అనే అంశాలు చర్చిద్దాం. ఓడ్ టు ఆటమ్ అనేది రొమాంటిక్ పోయట్ అయినటువంటి జాన్ కీట్స్ చేత రాయబడినటువంటి ఒక మంచి పోయం. ఓడ్ అంటే ఇక్కడ ఒక పెద్ద కావ్యం. ఆటమ్ అంటే ఆకులు రాలే ఋతువు ఏదైతే ఉంటుందో దాన్ని ఆటమ్ అంటాం. పద్యం పేరు ఓడ్ టు ఆటమ్. పద్యంలో ఫస్ట్ స్టాంజా ఇలా ఉంటుంది. సీజన్ ఆఫ్ మిస్ అండ్ మెల్లో ఫ్రూట్ఫుల్నెస్, క్లోజ్ bosom friend of the maturing sun, conspiring with him how to load and bless with fruit the vines that round the thatch eaves run, to bend with apples the mossed cottage trees, and fill all fruit with ripeness to the core. సీజన్ ఆఫ్ మిస్ అండ్ మెల్లో ఫ్రూట్ఫుల్నెస్ అంటున్నాడు. ఏ సీజన్ గురించి మాట్లాడుతున్నాడు? ఆటమ్ గురించి మాట్లాడుతున్నాడు. క్లోజ్ బూజమ్ ఫ్రెండ్ ఆఫ్ మెచ్యూరింగ్ సన్. బూజమ్ ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్. ఎవరికి క్లోజ్ ఫ్రెండ్ ఈ ఆటమ్? సన్, సూర్యునికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కన్స్పైరింగ్ విత్ హిమ్ హౌ టు లోడ్ అండ్ బ్లెస్ విత్ ఫ్రూట్ ది వైన్స్ దట్ రౌండ్ ది థ్యాచ్యూస్ రన్. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, సూర్యుడు అలాగనే ఆటమ్ సీజన్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తున్నాయి. ఏం ప్లాన్ చేస్తున్నాయంటే చెట్లకు ఫ్రూట్స్ ఎలా ఇవ్వాలి, విత్ ఫ్రూట్ ది వైన్స్ దట్ ది థ్యాచ్యూస్ రన్, టు బెండ్ విత్ యాపిల్స్ ది మాస్డ్ కాటేజ్ ట్రీస్, అలాగనే కావాల్సినన్ని యాపిల్స్ ఇవ్వడం, అండ్ ఫిల్ ఆల్ ఫ్రూట్ విత్ రైప్నెస్ టు ది కోర్. అంతేకాక ఆ ఫ్రూట్స్కి కావాల్సినటువంటి తీయదనాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాయి. ఒకవైపు సూర్యుడు, ఇంకొక వైపు ఈ ఆకులు రాలే ఋతువు ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిసి ఈ పనులన్నీ చేస్తున్నాయి. చెట్లకు కాయలు ఇవ్వడం, కాయలకు తీయదనాన్ని ప్రసాదించడం, ఇవి చేస్తున్నటువంటి పనులు. సరే, ఈ పార్ట్లోంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, విచ్ పోయం ఆర్ దీస్ లైన్స్ టేకన్ ఫ్రమ్. మీకు ఇందాక లైన్స్ చూసాం కదా, ఈ లైన్స్ ఏ పద్యంలోంచి తీసుకున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. విచ్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది ఏది అని, ఏ పోయం అని చెప్పి మనం పోయం పేరు రాయాలి. ఫ్రమ్ ఓడ్ టు ఆటమ్, విచ్ పోయం ఆర్ దీస్ లైన్స్ టేకన్ ఫ్రమ్. This question can be answered as from Ode to Autumn. Here, the examiner is asking you for the name of the poem from which these lines are taken from, and the simple answer is from Ode to Autumn. Yes. Now we will go to the next question. హూ ఈజ్ ది రైటర్ ఆఫ్ దీస్ లైన్స్. హూ అంటే ఎవరు, మనిషి గురించి ఎవరు అని చెప్పడానికి హూ అనే పదం మనం యూజ్ చేస్తాం. అదే వస్తువు గురించి అయితే విచ్ అంటాం, మనిషి గురించి అయితేనే హూ అంటాం. హూ ఈజ్ ది రైటర్ ఆఫ్ దీస్ లైన్స్. ఈ లైన్స్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కవి పేరు చెప్పండి అని. మరి ఈ పద్యం ఎవరు రాశారు? జాన్ కీట్స్ రాశారు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ జాన్ కీట్స్. Who is the writer of these lines? If we are asked to give the name of the writer of these lines, we have to answer this question by saying John Keats is the writer of these lines. Let's go to the next question. What do autumn and sun give to the fruits? పద్యంలో చెప్పారు క్లోజ్ బూజమ్ ఫ్రెండ్ ఆఫ్ ది మెచ్యూరింగ్ సన్ అని ఆటమ్ గురించి. మరి ఆటమ్ అండ్ సన్ ఆర్ కంపేర్డ్ యాజ్ టూ గుడ్ ఫ్రెండ్స్, and they together are doing certain things.
ఫ్రెండ్స్ అన్నాక కలిసి ఏదో చేస్తుంటాం కదా, అలాగనే ఇక్కడ కూడా ఆటమ్ సన్ ఇద్దరు కలిసి ఒకటి చెట్లకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇస్తున్నాయి, అలాగనే ఫ్రూట్స్కి కావాల్సినటువంటి స్వీట్నెస్ కూడా ఇస్తున్నాయి. మరి ఫ్రూట్స్కి ఏమి ఇస్తున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? స్వీట్నెస్. వాట్ డూ ఆటమ్ అండ్ సన్ గివ్ టు ది ఫ్రూట్స్? Autumn and sun are coming together and they are giving sweetness to the fruits. This is how we have to answer this particular question. Now we will go to the next question. What does the word ode mean? టైటిల్లో ఏముంది? Ode to Autumn. The title of the poem itself is Ode to Autumn. Now, we are asked the meaning for the word ode. Ode to Autumn అనేది పోయం పేరు కదా, మరి ఓడ్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. మరి ఓడ్ అంటే ఏంటి అంటే, ఓడ్ ఈజ్ ఎ లాంగ్ పోయం దట్ సెలబ్రేట్స్ సమ్ గ్రేట్ ఈవెంట్. ఒక గొప్ప విషయం గురించి బాగా గొప్పగా ప్రస్తావించే పద్యాన్ని ఏమంటామంటే ఓడ్ అంటాం. ఎలాంటి పద్యం అయి ఉండాలి అది అంటే లాంగ్ పోయం అయి ఉండాలి. చాలా లాంగ్గా ఉన్నటువంటి ఒక పద్యాన్ని ఓడ్ అంటాం. ఇది ఒక అంశం గురించి బాగా మెచ్చుకోలుగా పొగుడుతుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూమ్ డస్ ది హిమ్ ఇన్ ది సెకండ్ లైన్ రెఫర్ టు? సెకండ్ లైన్ మనం చూస్తే హిమ్ అనే పదం మనకు కనపడుతుంది పద్యంలో. ఇక్కడ హిమ్ అంటే ఎవరు? హిమ్ అంటే మనకు తెలుసు, అతను అని చెప్పడానికి హిమ్ అంటాం. మరి ఇక్కడ ఉన్నదే ఇద్దరు కదా, ఒకటి ఆటమ్ సీజన్, ఇంకొకటి మెచ్యూరింగ్ సన్. మరి ఇందులో మూడో వ్యక్తి ప్రస్తావనే లేదు, కాబట్టి హిమ్ అంటే ఎవరు అంటే ఇక్కడ హిమ్ అంటే ది సన్. సూర్యుడిని హీ అంటాం, చంద్రుడిని షీ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఈ సెకండ్ లైన్లో హిమ్ అంటే ఎవరు అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇట్ రెఫర్స్ టు ది సన్. సూర్యుని గురించి ప్రస్తావించడానికి హిమ్ అన్నారు ఇక్కడ అని చెప్పి మనం ఎస్. హూ హ్యాత్ నాట్ సీన్ ది ఆఫ్ట్ అమిడ్ దై స్టోర్? సమ్టైమ్స్ హూఎవర్ సీక్స్ అబోర్డ్ may find thee sitting careless on a granary floor, thy hair soft lifted by the winnowing wind, or on a half-reaped furrow sound asleep. Who hath not seen thee oft amid thy store? Thee అంటే ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం మీరు అని చెప్పడానికి ఇంగ్లీష్లో YOU అంటాం. అదే పాతకాలంలో అయితే THEE ది అనేవాళ్ళు. మరి ది అంటే ఏదో కాదు, యూ. Who hath not seen thee oft amid thy store? Oft is shortened form of often. ఎవరు చూడలేదు నిన్ను అంటే అందరూ చూశారు అని. ఎక్కడ చూశారు? Sometimes whoever seeks a board may find thee sitting careless on a granary floor. గ్రానరీ ఫ్లోర్ మీద నిన్ను కూర్చొని ఉండడం చూశారు. గ్రానరీ ఫ్లోర్ అంటే ఏంటి? గ్రానరీ ఫ్లోర్ అంటే పంట చేతికొచ్చాక దాన్ని దాచిపెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రానరీ ఫ్లోర్ అంటాం. Thy hair soft lifted by the winnowing wind, or on a half-ripped furrow sound asleep. నిన్ను వేర్వేరు చోట చూసాము అంటున్నాడు అంతే. వాట్ డస్ ది వర్డ్ ది మీన్? ది అంటే ఏంటి అనేది ప్రశ్న ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్లు ది అంటే ఏంటో కాదు, ది అంటే ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ యూ. ది ఈజ్ ది ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ యూ. నీవు అని చెప్పడానికి ది అనేవాళ్ళు, THE ది అనేవాళ్ళు. ఇంకా గౌరవంగా చెప్పాలి అంటే దవ్ అనేవాళ్ళు, THOU దవ్ అనేవాళ్ళు. మీకు సంబంధించిన అని చెప్పడానికి THY దై అని చెప్పేవాళ్ళు. అంటే యువర్స్కి ఉన్నటువంటి ఫార్మ్స్, ఓల్డ్ ఫార్మ్స్ ఏంటి అంటే ది, దవ్, దై, దైన్. ఇవన్నీ కూడా ఈ 4 పదాలు ఏవి కనపడినా ఏదో కొత్త పదం అని చెప్పి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ దీస్ 4 ఫార్మ్స్ రెఫర్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యూ. ది అంటే యూ, దవ్ అంటే యూ, దై అంటే యువర్,
thine అంటే yours. It is as simple as that. ఓల్డ్ ఇంగ్లీష్లో యూకి ఉన్నటువంటి డిఫరెంట్ ఫామ్స్ ఇవి. ఎస్పెషల్లీ పోయిటరీలో మనకు తరచూ కనపడుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గ్రానరీ? ఇందాక చెప్పాను, మీకు గుర్తుంటుంది. గ్రానరీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. గ్రానరీ ఈజ్ ది ప్లేస్ వేర్ హార్వెస్ట్ ఈజ్ స్టోర్డ్. పంట కోసి ఇంటికి తీసుకొచ్చాక ధాన్యం తీసి నిల్వపుంచే ప్లేస్ని ఏమంటామంటే గ్రానరీ అంటాం. గ్రానరీ ఈజ్ వేర్ వి ప్రిజర్వ్ ది హార్వెస్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మరి ఆటమ్ని ఎక్కడ చూశారు అంటే గ్రానరీ ఫ్లోర్ మీద కూర్చొని ఉండడం కూడా చూశారట. అంటే పంట చేతికి వచ్చింది అంటే అది ఆటమ్ ఋతువు యొక్క వరప్రసాదం అని చెప్పి ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఇక్కడ ప్రస్ఫుటమవుతోంది. అందరూ చూశారు నిన్ను, గ్రానైట్ ఫ్లోర్ మీద నువ్వు కూర్చొని ఉండగా నిన్నే చూడడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇంతకు గ్రానరీ అంటే ఏంటి అంటే ధాన్యం నిల్వ చేసే ప్లేస్. నెక్స్ట్, వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్? వేర్ ఆర్ దే? థింక్ నాట్ ఆఫ్ దెమ్, thou hast thy music too, while bad clouds bloom the soft dying day and touch the subtle plains with rosy hue. Where are the songs of spring? స్ప్రింగ్ అనేది వసంత ఋతువుని స్ప్రింగ్ అంటాం ఇంగ్లీష్లో. వసంత ఋతువు చాలా అందంగా ఉంటుందని చెప్పి కవులు అందరూ కూడా మెచ్చుకుంటుంటారు. కానీ ఇక్కడ పోయట్ ఏమంటున్నాడంటే వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్? స్ప్రింగ్లో మనకు రకరకాల సాంగ్స్ వినపడుతుంటాయి కదా, మరి ఈ ఆటం ఋతువులో వినపడతాయా అంటే ఎందుకు వినపడవు? వినపడతాయి. చక్కని మ్యూజిక్ ఆటంలో కూడా ఉంది అని చెప్పి కవి చెప్తున్నాను అనమాట. వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్? వేర్ ఆర్ దే? స్ప్రింగ్ అంటే ఏంటి అంటే వసంత ఋతువు. స్ప్రింగ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఎ సీజన్ అని చెప్పాలి. థింక్ నాట్ ఆఫ్ దెమ్, దౌ హ్యాస్ దై మ్యూజిక్ టూ. దౌ అంటే ఇందాక నేను చెప్పినట్లు యూ. While bad clouds bloom the soft dying day and touch the subtle plains with rosy hue. Okay, which season is known for music? మరి మనం ఏమంటామంటే వసంత ఋతువు, వసంత గానం అని చెప్పి చాలా మెచ్చుకుంటూ ఉంటాం వసంత ఋతువుని. మరి విచ్ సీజన్ ఈజ్ నోన్ ఫర్ మ్యూజిక్ అన్నప్పుడు ఏ సీజన్లో మ్యూజిక్ ఉంటుంది అంటే వసంత ఋతువు అని చెప్పి మనం ఆన్సర్ చెప్పాలి. కానీ ఇంగ్లీష్లో వసంత ఋతువుని ఏమంటారంటే ది స్ప్రింగ్ సీజన్ అంటారు. సింపుల్గా స్ప్రింగ్ అంటారు, ది స్ప్రింగ్ సీజన్ అని కూడా అనొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ విచ్ సీజన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ మ్యూజిక్, ది ఆన్సర్ ఈజ్ ది స్ప్రింగ్ సీజన్. Now let us go to the next question. What is the meaning of hue? హ్యూ అంటే ఏంటి అనేది ప్రశ్న. మీరు ఒకసారి ఆ స్టాంజాలో ఒకసారి పోయి చూస్తే రోజీ హ్యూ అనేది ఉంది. రోజీ హ్యూ అంటే ఏదో మనకు తెలియదు, కానీ రోజీ అంటే తెలుసు కదా. రోజీ అంటే రోజ్ కలర్లో ఉన్నటువంటి అని. మరి హ్యూ అంటే ఏదో కాదండి, కలర్. రోజీ హ్యూలో రోజీ అనే పదం మనకు హింట్గా పనికొస్తుంది. ఆ రోజీ అనే హింట్ని ఆధారంగా తీసుకొని మనం హ్యూ అంటే తప్పకుండా కలర్ అయి ఉంటుంది అనేది గ్రహించి మనం ఆన్సర్ చేసామంటే we will certainly get good marks. So here, what is the meaning of hue? Hue is nothing but color. Easy to guess. Let's go to the next question. What does thou mean? Remember, just now I told you, thee, thou, thine, thy, all these refer to various forms of the word you.
యు యొక్క ఓల్డ్ ఫామ్స్ ఇవన్నీ కూడా. మరీ ముఖ్యంగా మనకి ఎక్కడ కనపడతాయంటే we come across all these forms of you like thou, thee, thine, thy in poetry. The poets, rather than using words like you, yours, they tend to use words like thee, thou, thine, thy, etc. Next, whom does thou here refer to? ఎస్, దవ్ అంటే యు, కానీ ఈ పోయంలో ఎవరు? ఈ స్టాంజాలో దవ్ అంటే ఎవరు? దవ్ హ్యాస్ దై మ్యూజిక్ టు, నీకు కూడా మ్యూజిక్ ఉందిలే, బాధపడకు అంటున్నాడు. వేర్ ఆర్ ది సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్, వేర్ ఆర్ దే అన్నప్పుడు దవ్ హ్యాస్ దై మ్యూజిక్ టు, నీకు కూడా మ్యూజిక్ ఉందిలే, నువ్వు నొచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ ఎవరికి మ్యూజిక్ ఉంది? మ్యూజిక్ అనేది స్ప్రింగ్ సీజన్లోనే కాదు, ఆటంలో కూడా కావలసినంత మ్యూజిక్ ఉంది అని చెప్పడం అక్కడ కవి యొక్క ఉద్దేశం. వసంతగానమే కాదు, ఆటంలో కూడా రకరకాల మ్యూజిక్లు మనకు వినపడతాయి. కావుని ఆ వినే దృక్పథం మనకు ఉండాలి అన్నట్టుగా కవి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో హూమ్ డస్ దౌ హియర్ రెఫర్ టు, ఇక్కడ దౌ అంటే ఎవరు అంటే దౌ హియర్ రెఫర్స్ టు ది సీజన్ ఆఫ్ ఆటమ్. మరి కవి చెప్తున్నాడు సీజన్ ఆఫ్ ఆటమ్కి నీలో కూడా చాలా మ్యూజిక్ దాగి ఉంది, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, స్ప్రింగ్తో పోల్చుకుని బాధపడొద్దు అని. సో హియర్ we have a wonderful poem called Ode to Autumn, written by the romantic poet Keats, wherein he praises the autumn season. Generally, autumn is supposed to be a season which is bereft of any beauty in it. బ్యూటీ ఏమాత్రం లేనటువంటి సీజన్ ఆటమ్ అని చెప్పి మనలాంటి వాళ్ళు భావిస్తాం. బట్ కీట్స్ వాజ్ ఎ వర్షిపర్ ఆఫ్ బ్యూటీ. అన్ని వస్తువుల్లో, అన్ని రకాల వస్తువుల్లో బ్యూటీ చూసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి జాన్ కీట్స్. కాబట్టి ఆకులు రాలిపోయి బోడిగా ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ఆటమ్ సీజన్లో కూడా అతనికి కావాల్సినటువంటి బ్యూటీ కనపడింది, అతనికి కావాల్సినంత మ్యూజిక్ వినపడింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జాన్ కీట్స్. ప్రకృతి అంటే ఏదో పచ్చదనమే కాదు, బోడిగా ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించే కెపాసిటీ మనుషులకు ఉండాలి అని చెప్పి ఈ పోయం మనకు చెప్తుంది.